సార్ మీడియా ఈరోజు మన కొరువి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరించుకునే విధంగా ఈరోజు కూడా మన కొరువి టౌన్ అధ్యక్షులైన మన రాజేందర్ అన్నగారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కూడా కొరువి దేవస్థానం దగ్గర వీరభద్రస్వామిని వేడుకోవడం జరిగింది. వేడుకున్న క్రమంలో కొరువి దేవస్థానంలో మా మంత్రివర్యులైన కొండ సురేఖ గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం మరియు అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ప్రభుత్వ విప్గా అవకాశం కల్పించిన సందర్భంగా కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు చేసుకోవడం, అదేవిధంగా కొరువి వీరభద్రస్వామి అంటేనే ప్రజలకు ఒక నమ్మకమైన మొత్తం దేశ విదేశాలలో కూడా వీరభద్రస్వామి అంటే ఒక చరిత్ర కలిగిన దేవుడు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అనేది గత 4-5 సంవత్సరాల నుంచి మన కొరువి టౌన్ అధ్యక్షులైన మన రాజేందర్ అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన మంత్రివర్యులైన కొండ సురేఖ గారి చేతుల మీద ఒకటి మన మురళీధర్ చేతుల మీద ఒకటి మన ఇక్కడ కొరువి టౌన్ అధ్యక్షులైన కొరువి దేవస్థానం ఆధ్వర్యంలో మన కొరువి టౌన్ అధ్యక్షుడు రాజేందర్ అన్న ఆధ్వర్యంలో 3 చెట్లుగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన కొరువి టౌన్ నుంచి వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మరియు ప్రత్యేకంగా మన టౌన్ అధ్యక్షులైన రాజేందర్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గ్రామస్తులైనటువంటి బెడద వీరన్న గారు గత 4-5 సంవత్సరాల నుంచి ఈ గ్రామానికి శివరాత్రి అప్పుడు అన్నదానాలు ఏదో ఆయన తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఈ గ్రామంలో జన్మించినందుకు ఆయన అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ కూడా కొరిగిలో కాంగ్రెస్ పార్టీకి సహాయ అందిస్తున్నాడు. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కూడా ఇక్కడి నుంచి అతను కొండా సురేష్ గారి శిష్యులు వారి ఆశీస్సులు వీరన్న గారికి ఉండాలని కోరుకుంటూ వీరభద్ర ఆశీస్సులు కూడా వీరన్న గారికి కోరుకుంటూ